ఏదన్నా మొక్కుకొని ఒక్క రోజు ఉపాసం ఉంటేనే ఎంత ఆగమాగం అవుతుంది పానం, ముట్టుకుంటే కింద పడిపోయి ఇట్లా డీల్ అయిపోయేటట్టు ఉంటారు మనుషులు కదా. దేవుని కోసం ఉపాసం ఉండేటోళ్ళని చూసినాం, అయినోళ్ళ కోసం ఉపాసం ఉండేటోళ్ళని కూడా చూసినాం. కానీ పబ్లిక్ కోసం ఎవరన్నా ఉపాసం ఉంటారా? ఒక్క ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెయ్యంగానే, ఆయన ఒక్కడు చెయ్యంగానే ఈడిదాకా వచ్చింది చూడు. మనిషిని చూస్తే షటాక్ పానం లేదనిపిస్తుంది. కట్టెపుల లెక్క కొచ్చగుంటాడు, ఏం తక్కువ 6 ఫీట్లు ఉంటాడు. ఇసొంటి మనిషి మామూలుగా అయితే ఏం చేస్తాడనిపిస్తుంది? ఏడనో కూలినాలు చేసుకొని ఆయనంతలో ఆయన బతకగలుగుతాడు, బలవంతుని తెరువు ఓడు అనుకుంటారు కదా. ఈ బుల్లెట్ను చూడుండ్రి. ముందుగాల నేను చెప్పిన కొలతలకేమన్నా ఎక్కున్నాడా? ఇలా కేసీఆర్ సారు వానల దడిస్తే ఢిల్లీకి కూడా సరిదయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఏడంగా దూసుకొచ్చిందో ఏమో గాని బిచ్చమెత్తుకుంటున్న తెలంగాణ తల్లికి అస్సలు కొడుకు లెక్కనే వచ్చిండు. 4 ఏళ్ల కింద ఏం తనలాడేనమ్మా రామచంద్ర. తల్లిదండ్రులకు నిన్నయాల జీవిగాంజి పోసేటోడు లేడు. అసొంటిది తెలంగాణ తల్లి కోసం 4 కోట్ల మంది బువ్వ కోసం ఈయన బువ్వ తినుడు బంద్ చేసే సావు దగ్గరికి పోయి వచ్చిండు. ఇంకా అయ్యో కొడుకు చేస్తున్నది ఎవరి కోసం? మన కోసమే కదా అని మొత్తం లాగేసుకొని పోరని కాడికి మొదలు పెడితే దోతిగట్టిన ముసలం దాకా అంతా చెలో జంగు చేద్దామని కదిలిండ్రు తెలంగాణ కోసం. 4 కోట్ల మంది ఒక దిక్కు, కేసీఆర్ సార్ పానం తీసుకపో చూసిన సీమాంధ్ర యముడు ఇంకో దిక్కు. 11 రోజులు కొట్లాడి 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 ఆఖరికి యముడే యాష్టపడిపోయిండు. మరి ఆ 11 రోజులు కేసీఆర్ సార్ చేసిన ముచ్చట చిన్నదేనా? బువ్వ తినకుండా నీళ్లు తాగకుండా ఎవరికి అక్కరొచ్చే ముచ్చట అనుకోలే. నా తెలంగాణ నాకు కావాలని కూర్చున్నాడు. ఢిల్లీలు దిగొచ్చి ఇస్తున్నాం మీ తెలంగాణ మీకని 60 ఏండ్ల కొట్లాటల ఫస్ట్ సారి చెప్పిండ్రు. The process of forming the state of Telangana will be initiated. జర వెనక ముందుగా తెలంగాణ కూడా రాబోతున్నది. కానీ ఎంత కోషిష్ చేసిండు కొడుకు. తెలంగాణ వెనకకు పోకుండా మస్తు దన్లాడిండు. నీకు శనార్థి కొడుక తెలంగాణ పబ్లిక్ నుంచి. కానీ పోరగాళ్ళు చచ్చిపోయినరు. గాల గురించి కూడా జర ఆలోచన చేయి కొడుక, మంచిగుంటది.